ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. మా అమ్మ ఒక ఫోన్ చేసి తెల్లారి నాటేసినాం అనేసరికి నైట్ అంటే లగేజ్ సర్దుకొని రెడీ అయినా. పొద్దున్నే 5ంటికి పోదామని అలారం పెట్టుకొని లేచేసరికి 7 అయింది. సో అప్పుడే అర్థమైంది జీవితంలో బాగుపడే లక్షణాలు లేవని. 7ంటికి బస్ ఎక్కితే ఊరికి పోయేసరికి 12 అయింది. ఇంకా మా అమ్మ తిట్టుడు కాదు, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినామని. ఇక మొత్తానికి పోయిన పాపానికి పోవాలి కాబట్టి మధ్యాహ్నంలో పోయినా. సరే ఇంకా పోయినాక అర్థమైంది ఆడ నాతో ఏం పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని పెట్టేసింది మా అమ్మ. నమ్ముకున్నట్టే అని ఫస్ట్ అర్థమైంది మా అమ్మకి. సో ఇంకా మనం చేసేది ఏం లేదని ఫోన్ పట్టి వీడియో తీసుడు స్టార్ట్ చేసిన. ఇంక ఇక్కడ నాటేసేటోళ్ళని ఇంకా వీడియో తీస్తున్నా. మరి ఇక ఒక పాట పాడమని అడిగితే వాళ్ళు అమ్మ మేము పాడమంటే మేము పాడమన్నారు. సరే ఇంక మరి నువ్వు ఏం చేస్తావంటే నేను చదువుకునేది ఏం లేదు, వీడియోలు తీస్తా అని చెప్పిన. సరే ఎప్పుడైతే అట్లా చెప్పినో కథం ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకొని నేను పాడుతుంటే నేను పాడుతున్నాను. ఫస్ట్ చెప్పలే, తర్వాత చెప్పిన. మా అమ్మ అడుగుతుంది వాళ్ళని పాడమని. మా నాన్న పని మా నాన్న వేసుకుంటే ఆడికి పోయి నాన్న నేను వచ్చినాయని మా నాన్న కంచి పార తీసుకొని పని చేసుడు స్టార్ట్ చేసిన. చెప్పిన మొత్తం ఊరాలకి ఇలా చెమటలు పడితే నేను పని చేస్తా అని చెప్పిన. తీరా ఒక 5 నిమిషాలు చేసేసరికి ఇక నాతో కాదని పోయి కూర్చున్నా. ఊరాలకు చెమటలు పట్టుడేమో కానీ నాకు మాత్రం టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. ఈ పని చేసిన నాతో కాదు, నేను హైదరాబాద్ పోతా అని చెప్పిన వచ్చిన గంటకే. ఎట్లా ఇక వచ్చిన పాపానికి ఏదన్నా ఒకటి వేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ నాటేసేటోళ్ళ కాడికి పోయి జర ఒక పాట పాడరని అడిగిన. మా మమ్మీ అడిగినందుకు ఇంకా వాళ్ళు ఎట్లా ఇక నేను వీడియోలు అవి ఇవి యూట్యూబ్లో పెట్టేసరికి వాళ్ళు కూడా పాటలు స్టార్ట్ చేశారు. వీళ్ళు పాటనైతే పాడారు కానీ నాకు ఆ పాట అసలు ఏడ దొరుకుతలేదు, యూట్యూబ్లో కూడా దొరకట్లే ఆ పాట. మా అమ్మకి ఇల్లు అసలు డైలాగ్ లేవు కానీ ఎట్లా వీడియో తీస్తున్నానని మెల్లగా అలా సందలు వేస్తుంది నాటు. రామలింగాల స్వామి శంకరుడే పంపినాడు, రామలింగాల స్వామి శంకరుడే పంపినాడు. తనకైతే పాడేరు ఒక 2-3 పాటలు. వాళ్ళు నన్ను యూట్యూబ్లో పెడతా అని చెప్పేసరికి వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఎక్కడ పెట్టిన వీడియో అది అనేసరికి ఇంకా నార్మల్గా వేసి అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్.